హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి ముందుగా నేను 2 క్యాప్సికమ్ అండ్ 1 ఆనియన్ తీసుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయ్యాక పోపు దినుసులు అండ్ వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచి వేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. ఇదంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ని మగ్గించుకుందామండి. మూత పెట్టుకొని మగ్గించుకోండి, ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి. ఆనియన్స్ మగ్గాక ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇవి కూడా మూత పెట్టుకొని మగ్గించుకుందాము. చాలా త్వరగా మగ్గిపోతాయి. మధ్యలో మూత పెట్టుకొని తీసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండండి, లేదంటే అడుగంటుతుంది. చూసారు కదండి, ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకుందాము. అండ్ మీ రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకుందాము. ఈలోగా 2 ఎగ్స్ తీసుకుందామండి. ఈ ఎగ్స్లో కొంచెం సాల్ట్, కొంచెం కారం యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకోవాలి ఎగ్స్ని బాగా. ఇప్పుడు క్యాప్సికమ్ మగ్గిన తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఇవి యాడ్ చేసుకున్న వెంటనే మిక్స్ చేసుకోకూడదు. ఎగ్ అనేది కొంచెం ఉడికిన తర్వాత మిక్స్ చేసుకుందామండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుందామండి. ఈ మసాలా పౌడర్స్ యాడ్ చేసుకుని మనం ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇలా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదండి, అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందామండి. ఒక 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. బిగినర్స్ అయితే చాలా ఈజీగా చేసేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ తినే వెజ్జీస్తో కాకుండా ఇలా ఎగ్ వేసి డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో నేను మళ్ళీ మీ ముందుంటానండి. మీ శ్రావణి ప్రసాద్.